కాలేజ్‌లో అడ్మిషన్ పొందినప్పుడే మనకు జాబ్ గ్యారంటీ అంటే ఎలా ఉంటుంది? వినటానికి చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. కానీ మనం కాలేజీలో అడ్మిషన్ పొందినప్పుడే ఆ కాలేజీ యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బట్టి, కాలేజ్ యొక్క రెప్యుటేషన్ బట్టి మనకు 100% జాబ్ గ్యారంటీ ఉన్నప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఇది వినటానికి కాదు, ప్రాక్టికల్ గూడా ఇది జరుగుతుంది. దేశంలో రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్‌స్టిట్యూట్స్ అయినటువంటి ఎన్‌ఐటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ ఎన్ఐటీలో మనకి అడ్మిషన్ పొందినప్పుడే 100% మనకి అడ్మిషన్ దొరికినప్పుడే జాబ్ గ్యారంటీగా మారిపోతుంది. మనం ఈ కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మన చేతిలో ఆఫర్ లెటర్ అనేది ఉంటుంది. అంటే జాబ్ ఆఫర్ లెటర్ అనేది ఉంటుంది. సో ఇది ఇంత గ్యారంటీగా జాబ్స్ని కల్పిస్తాయి. ఏ విధంగా అయితే ఐఐటీలో మనం సీటు వస్తే మన లైఫ్ సెట్ అయినట్లు అనుకుంటామో, అదే విధంగా ఎన్ఐటీలో కూడా సీటు వస్తే మన లైఫ్ సెట్ అయినట్లే, 100% సెట్ అయినట్లే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. దేశంలో కేవలం 32 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఇవి ఉన్నాయి. దీంట్లో అడ్మిషన్ పొందడం ఎలా? దానికి కావాల్సినటువంటి అర్హతలు, ఎలిజిబిలిటీ ఏంటి? దాంట్లో ఫీజు ఎంత ఉంటుంది? ఏ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే బీటెక్ కోర్సెస్ని ఇవి ఆఫర్ చేస్తాయి. అంతేకాకుండా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? క్యాంపస్ ఎలా ఉంటుంది? ఫీజు ఎంత ఉంటుంది? హాస్టల్ ఫీజు ఎలా ఉంటుంది? మెస్ ఫీజు ఏంటి? రిజర్వేషన్ ఏంటి? ఈ విధంగా ప్రతి పాయింట్ని డీటెయిల్గా టచ్ చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. ఈ వీడియో అనేది 100% గ్యారంటీగా చెప్పబోతున్నాను. ఇది ఒక మీకు రిఫరల్ గైడ్గా యూజ్ అవుతుంది అని చెప్పే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక వీడియోని చివరి వరకు చూసినట్లయితే 100% గ్యారంటీ మీకు కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఒకవేళ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్కి ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ లెట్ స్టార్ట్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేటెడ్ వీడియో, ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కంప్లీట్ గైడ్. ఇక్కడ మన దేశంలో కేవలం 32 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి దేశంలో రెండవ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్. ఈ ఇన్స్టిట్యూట్స్లో అడ్మిషన్ ఎలా జరుగుతుంది, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసే ముందుగా ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎవరైతే జేఈఈ మెయిన్స్ రాస్తారో, జేఈఈ మెయిన్స్ ద్వారా మాత్రమే ఈ ఎన్ఐటీలో అడ్మిషన్ అనేది దొరుకుతుంది. జేఈఈ రెండు ఉంటుంది. ఒకటి మెయిన్స్ ఉంటుంది, రెండోది అడ్వాన్స్ ఉంటుంది. ఫస్ట్ మెయిన్స్ జరుగుతుంది, మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ జరుగుతుంది. అడ్వాన్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు ఐఐటీలో సీటు పొందుతారు. జేఈఈ మెయిన్స్లో కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి 32 ఎన్ఐటీలో అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. సో ఇక ముందుగా మనం ఈ ఎన్ఐటీ ఆఫర్ చేసేటటువంటి 2 రకాల కోర్సులు, ఒకటి గ్రాడ్యుయేషన్, అదే బీటెక్, రెండోది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్. ఈ 2 కోర్సెస్ మాత్రమే ఆఫర్ చేస్తూ ఉంటుంది. సో ఏ బ్రాంచెస్లో కోర్సు ఆఫర్ చేస్తుంది అని చూసే ముందు అసలు యాక్చువల్గా ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఎలిజిబిలిటీ అంటే ఏంటంటే, మీరు 12th క్లాస్ లేక ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఈ ఇంటర్మీడియట్ లేక 12th క్లాస్ అనేది ముఖ్యంగా 3 సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. దాంట్లో 2 కామన్ సబ్జెక్ట్స్ ఏంటంటే, మీరు మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి. 3వ సబ్జెక్ట్ అనేది కెమిస్ట్రీ అయినా చేసి ఉండొచ్చు, బయాలజీ అయినా చదివి ఉండొచ్చు, లేకపోతే బయోటెక్నాలజీ. ఈ మూడిట్లో ఏదో ఒక కోర్సు, ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చదివి ఉండాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మీరు ముఖ్యంగా 2 సబ్జెక్ట్స్ అయితే చదివి ఉండాలి ఇంటర్మీడియట్లో. ఒకటి మ్యాథ్స్, రెండోది ఫిజిక్స్, మూడోది అది కెమిస్ట్రీ అయినా కావచ్చు, బయాలజీ అయినా కావచ్చు, బయోటెక్నాలజీ అయినా కావచ్చు. ఇది చెప్పే విషయం. సో దీని ద్వారా మరి మీరు దేనికి ఎలిజిబుల్, మీరు జేఈఈ మెయిన్స్ రాయడానికి అర్హత పొందుతారు. ఇక దీంతో పాటుగా మీరు ఈ 2026లో ఈ ఎగ్జామ్ అంటే ఎన్ఐటీలో అడ్మిషన్ కోసం జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది 2024లో కానీ, 25లో కానీ, లేక 26లో కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్తాను, 2026లో మీరు జేఈఈ మెయిన్స్ రాయాలి అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది 2024లో కానీ, 25లో కానీ, 26లో కానీ పూర్తి చేసి ఉండాలి. ఇక దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉండదు. సో అంటే మీకు మొత్తం 3 ఛాన్సెస్ ఉంటాయి. అంటే 3 ఇయర్స్లో ప్రతి ఇయర్కి 2 సెషన్స్ జరుగుతుంది. ఈ 2 సెషన్స్ అంటే మొత్తం 6 అటెంప్ట్స్ అనేవి మీకు అందుతాయి. అంటే 6 అటెంప్ట్స్ మీరు చెయ్యొచ్చు. ఈ 6 అటెంప్ట్స్ కూడా ఎన్ని సంవత్సరాల లోపల చేయాలి? 3 ఇయర్స్ లోపల చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు 6 అటెంప్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు ఇంటర్మీడియట్లో 75% మినిమం వచ్చి ఉండాలి.
ఎస్సీ ఎస్టీకి అయితే 65%, మిగిలినటువంటి వాళ్ళకి 75% మార్క్స్ అనేవి మినిమంగా వచ్చి ఉండాలి. అలా కాని పక్షంలో అంటే మీకు 75% మార్క్స్ రాకపోతే సో మీరు టాప్ 20%లో ఉండాలి. టాప్ 20%లో ఉండాలి. ఈ టాప్ 20% అనేది ఈ జేఈఈ మెయిన్స్ కౌన్సిలింగ్ని కండక్ట్ చేసేటటువంటి జోసా ప్రతి బోర్డు అంటే ప్రతి ఇంటర్మీడియట్ బోర్డు యొక్క టాప్ 20%ని రిలీజ్ చేసింది. దాంట్లో మీరు ఉండాలి. ఆ విధంగా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. ఇక నెక్స్ట్ ఈ అడ్మిషన్ ప్రాసెస్లో నెక్స్ట్ మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటంటే జేఈఈ మెయిన్స్ని ఏ విధంగా అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ జేఈఈ మెయిన్స్ ద్వారానే మనం ఎన్ఐటీలోకి అడ్మిషన్ పొందొచ్చు. దీనికి ఒక అటానమస్ బాడీ అయినటువంటి జోసా జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ని కండక్ట్ చేసింది. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని మనం ఏంటంటాం జోసా అంటాం, జాయింట్ సీట్ ఎలొకేషన్ అథారిటీ. సో ఈ జోసా ద్వారానే ఎన్ఐటీలోకి మనం అడ్మిషన్ పొందొచ్చు. సో ఈ ఎన్ఐటీలో అడ్మిషన్ పొందేటప్పుడు మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్, తర్వాత మనకి రిజర్వేషన్ కేటగిరీ, అంతేకాకుండా హోమ్ స్టేట్కి 50% రిజర్వేషన్ ఉంటుంది. సో నాన్ హోమ్ స్టేట్కి 50% రిజర్వేషన్ ఉంటుంది. అది మీకు ముందు అంటే ఫర్దర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత నామినల్ ఫీజు ఒకటి ఉంది, ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది. ఆ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఎన్ఐటీలు ఆఫర్ చేసేటటువంటి డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ బీటెక్ గురించి ఒకసారి చూద్దాం. డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ బీటెక్ దాంట్లో ప్రధానంగా ప్రస్తుతం చాలా పాపులర్గా ఉన్నటువంటి బ్రాంచ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి, తర్వాత ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మూడోది త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, నాలుగోది మెకానికల్ ఇంజనీరింగ్, ఐదోది సివిల్ ఇంజనీరింగ్, ఆరోది కెమికల్ ఇంజనీరింగ్, ఏడోది మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఎనిమిదోది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 9 బయోటెక్నాలజీ బయోమెడికల్, 10 మైనింగ్ ఇంజనీరింగ్, 11 వచ్చేసి ఆర్కిటెక్చర్, దీన్ని బీఆర్క్ అంటాం. ఆ తర్వాత డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ప్రధానంగా ఈ 12 రకాలైనటువంటి బీటెక్ బ్రాంచెస్ని ఈ ఎన్ఐటీలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఫేమస్గా ఒక పాయింట్ ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్స్ తర్వాత మనం చూసేటటువంటి విషయం ఏంటంటే ఫీజుకి సంబంధించి ఫీజు ఎలా ఉంటుంది. ఫీజు అనేది సెమిస్టర్ బేస్ మీదుగా ఉంటుంది. సో ట్యూషన్ ఫీజు ఫర్ సెమిస్టర్కి వచ్చేసి అరౌండ్ 65,000 ఉంటుంది. అరౌండ్ 65,000 అయితే ఉంటుంది. ఆ తర్వాత హాస్టల్ ఫీజు అనేది కేవలం హాస్టల్ ఫీజు ఫర్ సెమిస్టర్ వచ్చేసి అరౌండ్ 20,000 ఉంటుంది. ఇవి కాకుండా మెస్ ఫీజు అదనంగా మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. మెస్ ఫీజు కూడా అదనంగా ఉంటుంది. అయితే మీరు గనక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందినట్లయితే మీకు 100% అంటే 100% ఫీజు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఈబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి చెందిన వాళ్ళైతే అంటే మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది 1 లక్ష వరకు ఉన్నట్లయితే మీకు ఫుల్ ఫీజు అంటే ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో ఫుల్గా మాఫీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీ పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 5 లక్షల కన్నా తక్కువగా ఉన్నట్లయితే అంటే 1 లక్ష కన్నా ఎక్కువ 5 లక్షల కన్నా తక్కువగా ఉన్నప్పుడు మీకు 2/3 ఫీజు అనేది కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫీజుకి సంబంధించి. ఇక నెక్స్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి? రిజర్వేషన్ విషయంలో ముందుగా మనం ఎస్సీ క్యాండిడేట్స్ని చూసినట్లయితే వీళ్ళకి 15% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎస్టీ వాళ్ళకి 7.5% రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీకి చూసినట్లయితే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి చూసినట్లయితే 27% రిజర్వేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీకి చూసినట్లయితే 5% రిజర్వేషన్ ఉంటుంది. ఆ తర్వాత దీంతో పాటుగా ఇంకో సపరేట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. 50% సీట్స్ అనేవి హోమ్ స్టేట్ కోటా కింద, మిగిలినటువంటి 50% స్టేట్స్ అనేది అదర్ స్టేట్ కోటా కింద డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్లేస్మెంట్ గురించి చూద్దాం. మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 32 ఎన్ఐటీస్లో ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఫస్ట్ ర్యాంక్ ఎన్ఐటీ ఏంటంటే తిరుచి. లేటెస్ట్గా 2015లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి తాడేపల్లిగూడెం ఎన్ఐటీ అనేది లాస్ట్ ప్రయారిటీలో ఉంది. సో ఇక్కడ మనం ఏ ఎన్ఐటీలో అయినా ప్లేస్మెంట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు కనుక తిరుచిలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీకు ప్లేస్మెంట్ ఆఫర్ కనుక వచ్చినట్లయితే యావరేజ్ శాలరీ అనేది మీకు 8 lakhs నుంచి 15 lakhs వరకు ఉంటుంది. అదే క్యాంపస్ ఇంటర్వ్యూలో మీకు 8 lakhs నుంచి 15 lakhs వరకు శాలరీ అనేది ఉంటుంది. సో మేజర్ కంపెనీస్ మనకి ఐటీ సెక్టార్లో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మేజర్ కంపెనీస్
రిక్రూట్ చేసుకుంటున్న ఏంటంటే అవి గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్, డెలాయిట్ ఎక్సెట్రా చాలా కంపెనీస్ అనేవి ప్రతి సంవత్సరం కూడా క్యాంపస్కి వెళ్తూ ఉంటాయి. సో అంతేకాకుండా కోర్ బ్రాంచెస్ ఉంటాయి లైక్ మెకానికల్ ఇంజనీరింగ్, త్రిబుల్ ఈసీ, వీటిని కూడా గవర్నమెంట్ కంపెనీస్ లైక్ హెచ్సి అంటే హిందుస్థాన్ పెట్రోకెమికల్స్ కానీ, బిహెచ్ఈఎల్ కానీ, బిఈఎల్ కానీ, ఇలాంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో నవరత్న, మహారత్న ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా వీళ్ళని క్యాంపస్ వెళ్ళి రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి హాస్టల్ ఫెసిలిటీ ఎలాగుంటుంది. మీ అందరికీ చాలా ఇంట్రెస్ట్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉంటుంది. 24/7 మీకు ఫ్రీ వైఫై అనేది అందించడం జరుగుతుంది. హాస్టల్ అనేది మనకు 3 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. సో మంచి తర్వాత కాలేజీలో మంచి గ్రౌండ్ ఉంటుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోసం మంచి ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుంది. సో అంతేకాకుండా ఇంకో విషయం ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఎన్ఐటీలో మీరు గనక అడ్మిషన్ అనేది పొందినట్లయితే 100% మీకు జాబ్ అనేది గ్యారెంటీ ఉంటుంది. మీరు వద్దు అని రిజెక్ట్ చేస్తేనే మీకు ఉద్యోగం రాదు. కానీ ఈ ఎన్ఐటీలో మీరు అడ్మిషన్ పొందినట్లయితే జాబ్ అనేది గ్యారెంటీగా వస్తుంది. అంటే ఇది మీ యొక్క క్యాలిబర్ని బట్టి, లేకపోతే మీరు చదువుతున్నటువంటి ఎన్ఐటీ యొక్క ఇన్స్టిట్యూట్ని బట్టి ప్యాకేజ్లో 1 నుంచి 2 లక్షలు అటు ఇటు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. కానీ ఒక గోల్డెన్ వర్డ్ మీరందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చినంత మాత్రాన మనకు జాబ్ గ్యారెంటీ లేదు. మన పెర్ఫార్మెన్స్ అనేది చాలా ముఖ్యం. అంటే జనరల్గా ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా పెర్ఫార్మెన్స్ అనేది అద్భుతంగా చేస్తారు కాబట్టి 100% ప్లేస్మెంట్స్ అదే ఉంటాయి. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చినంత మాత్రాన మీరు మీ పెర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకోలేకపోతే, మీకు సబ్జెక్ట్ అనేది లేకపోతే, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోలేకపోతే, మీరు సబ్జెక్ట్స్ అనేవి నేర్చుకోకపోతే, సో మీరు ఐఐటీలో చదివినా ఎక్కడ చదివినా జాబ్ అనేది రాదు. సో కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి మీకు 100% జాబ్కి సపోర్ట్ చేస్తాయి. మీ వంతు కృషి కూడా మీరు చేసినట్లయితే మీకు 100% జాబ్ అనేది వస్తుంది. ఇది ఎన్ఐటీలకు సంబంధించి సమస్త సమాచారం. నేను ఏదైనా మిస్ అయి ఉంటే దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్దర్ వీడియోస్లో దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే ఆ డౌట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ డౌట్కి కూడా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఐఐటీలకు సంబంధించి ఐఐటీ అడ్మిషన్ ప్రాసెస్ అని ఒక వీడియో చేశాను. ఇదే నా నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్లో. ఎవరైతే అది చూడలేదో ఒకసారి చూడండి. మీ అందరి కోసం, అంటే ఎవరైతే 10th క్లాస్ తర్వాత లైఫ్లో ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఉంటుందో, సో దాంట్లో మంచి డిసిజన్ అనేది తీసుకోకపోతే లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. అందుకోసం మీకు కెరీర్ రిలేటెడ్ వీడియోస్ని అందిస్తున్నాను. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.